హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో దీపావళి పండుగ సందర్భంగా మా ఇంట్లో కేదారేశ్వర వ్రతం జరుగుతుంది. ఈ కేదారేశ్వర వ్రతంలో ఏ విధంగా నోములు జరుపుకుంటామో చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోలో చూసినట్లుగా ముందుగా రోలును పూజించడం జరిగింది. అలాగే రోలు పైన బేసిన్ తట్టను పెట్టి పూజిస్తాము. ఎందుకంటే రోలులో మొత్తం వంటకి సంబంధించిన బోనాలకు సంబంధించిన బియ్యం అనేవి పూర్తిగా పట్టవు కదా. సో అందుకే రోలు మీద బేసిన్ని పెట్టి పూజిస్తాము రెండింటిని. అలాగే నెక్స్ట్ రోలుకి కూడా కంకణాలు కడతాము. రోలుకి అలాగే బేసిన్ తట్టకి అలాగే మీరు కంకణం కట్టడం చూస్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ రోకలికి కూడా కంకణం కడతాము. పూజించి బొట్లు పెట్టి కంకణాలు కడతాము. చూడండి, సున్నంతో పూజించి పసుపు కుంకుమలతో బొట్లు పెడతాము. ఇలా పూజించి కంకణాలు పోసిన తర్వాత బియ్యం సుంకించడం జరుగుతుంది. మీరు పెళ్ళిళ్ళలో చూసి ఉంటారు. ఏ శుభకార్యాలలోనైనా ముందుగా బియ్యం సుంకించడం ఆనవాయితీగా ఉంటుంది. ఈ వీడియోలో కేదారేశ్వర నోముకి సంబంధించిన బోనాలు వండడానికి వాడే బియ్యంని సుంకించడం జరుగుతుంది. అలాగే బియ్యాన్ని సుంకించే ముందుగా కాళ్ళకి పసుపు రాసుకొని, బియ్యం సుంకించే ముత్తైదువులు 5 కూడా కాళ్ళకి పసుపు రాసుకొని, తర్వాత పసుపు గంధం ధరించి అలాగే చేతులకి కంకణాలు కూడా కట్టుకుంటారు. వీడియోలో చూస్తున్నట్లు కాళ్ళకి అందరము పసుపు రాసుకొని తర్వాత బియ్యం సుంకించే తట్టలో పసుపు కుంకుమ వేసి ఫస్ట్ మొదటగా రోలు పైన అన్ని బియ్యం పట్టవు కదా, అందుకే బేసిన్ తట్టను పెట్టి అందులో పసుపు కుంకుమలు 5 బొట్లుగా పెట్టి తర్వాత అందులో బియ్యాన్ని కొలిసి పోస్తారు. చూడండి, బోనాలకు సంబంధించి కేదారేశ్వర వ్రతానికి సంబంధించి అలాగే పోచమ్మ తల్లికి కూడా బోనం సమర్పిస్తాము. ఇక్కడ చూడండి వీడియోలో ఇవి కొత్త బియ్యం వడ్లను తీసుకొచ్చి మన ఈ బోనాలకు సంబంధించిన బియ్యంలో కలిపి సుంకించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బియ్యం సుంకించే పద్ధతి అనేది ఏ విధంగా ఉంటుందో చూడండి. అందరూ కూడా బంగారము ఉంగరాన్ని ధరించి ఈ యొక్క బియ్యం సుంకించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బంగారు ఉంగరం, వంకు ఉంగరం అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి అందరూ కూడా ధరించి ఈ విధంగా 5 దోసిళ్లతో ఒక్కొక్కరుగా వేయడం జరుగుతుంది. ఇక్కడ మేము వీడియోలో చూపిస్తున్నట్లుగా 5 కూడా మొదటగా పసుపు కుంకుమలు వేసి బియ్యాన్ని రోకలితో మోది అంటే మనం దంచినట్లుగా చేసి వేస్తాము. వెనుకటి రోజులలో బియ్యాన్ని దంచితే బియ్యం అనేవి అంటే ధాన్యం అనేది ఎక్కువగా వస్తుందని నమ్మేవారు. ఎందుకంటే మనము పూజలలో వాడే బియ్యం కదా, సపరేట్గా చాలా శుభ్రతలతో వాడి మనము పూజకు సమర్పించే బియ్యం, బోనాలకు సమర్పించే బియ్యం కాబట్టి చాలా పవిత్రత దాగి ఉంటుందని అందరి నమ్మకం.
సో ఏ విధంగా అయితే మనము బియ్యాన్ని కొలిచి అందులో పోచి సుంకిస్తున్నామో ఇక్కడ 5గురం ఏ విధంగా అయితే బియ్యాన్ని సుంకిస్తున్నామో మీరు ఒకసారి చూడొచ్చు. తర్వాత మన ఇంట్లో ఏ పండగకైనా పోచమ్మ తల్లికి బోనం పెట్టడం ఆనవాయితీ. ఇప్పుడు సుంకించిన బియ్యంతో ఈ బియ్యంతోనే పసుపు బోనం, బెల్లం అన్నం బోనం వండుతారు. చివరగా 5వ ముత్తైదువుతో బియ్యం సుంకించడం జరుగుతుంది వీడియోలో. నెక్స్ట్ ఏ విధంగా అయితే బియ్యాన్ని సుంకించామో వాటిని మళ్ళీ తీసి తట్టలో పోసే టైంలో కూడా మళ్ళీ 5గురు సేమ్ అదే విధంగా సుంకించినట్లుగా తీసుకొని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. మీరు వీడియోలో చూడొచ్చు. సో నెక్స్ట్ మా అక్క వాళ్ళు వస్తున్నారు. వాటిని ఇప్పుడు దంచడం జరుగుతుంది. వీడియోలో చూడండి. అంటే మన సంప్రదాయం ప్రకారం మన సంప్రదాయం చాలా గొప్పదని చెప్పచ్చు. ఎందుకంటే మన సంప్రదాయం ప్రకారం బియ్యాన్ని అటు ఇటు కదుపుతూ దంచడం జరుగుతుంది. దీన్నే బియ్యం సుంకించడం అంటారు. సో మనము ఈ సుంకించడానికి వాడే ప్రతి ఒక్క వస్తువుని మనం పూజించడం జరిగింది. అలాగే 5గురు ముత్తైదువులతో కాళ్ళకు పసుపు, మొహానికి గంధం, కుంకుమ, అలాగే చేతులకు కంకణం కట్టుకొని గాజులు ధరించి ఏ విధంగా అయితే సుంకించడం జరుగుతుంది వీడియోలో చూడండి. బియ్యం సుంకించిన తర్వాత బియ్యాన్ని మళ్ళీ తిరిగి 5గురు ముత్తైదువులు తీసి మళ్ళీ 5 దోసిళ్ళతో తట్టలో వేయడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా అయితే సుంకించి తీయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలో. ఒక్కొక్కరుగా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఏ విధంగా అయితే ఫస్ట్ సుంకించి వేసామో మళ్ళీ తట్టలో పోసుకోవడం జరుగుతుంది. ఇందులో వెనకటి రోజులలో కొత్త ధాన్యంని తీసుకొచ్చి వండి బోనంగా సమర్పించేవారు. కానీ ఇప్పుడు కొత్త ధాన్యం కొంతవరకు సేకరించి బియ్యంలో కలిపి సుంకిస్తున్నాము. నేను వీడియోలో ముందుగానే చూపించాను. చిన్న ప్లేట్లో ఉంది వడ్లతో కూడుకున్న బియ్యము. వాటిని మేము వడ్ల నుంచి వేరు చేసి బియ్యంలో కలిపాము. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక బియ్యం సుంకించడం అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ సుంకించిన బియ్యంతో మనము బోనాలు వండాలి. బోనంకి సంబంధించి చూడండి. ముందుగా పోషమ్మ బోనానికి సంబంధించి కొన్ని బియ్యాన్ని తీసి పెట్టారు. కేదారేశ్వర వ్రతానికి సంబంధించిన 2 బోనాలకు ఒకటి పసుపు బోనం, ఇంకొకటి బెల్లం అన్నం బోనంగా వేయడానికి కొలిచిపోస్తున్నారు. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ విధంగా 2 బోనాలతో మనము వ్రతానికి వండి పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా నోము ఏ విధంగా జరుగుతుందో బోనాలకు వండే ధాన్యం అనేది మనం ఈ ధాన్యాన్ని కూడా మనము ధాన్యలక్ష్మిగా అభివర్ణిస్తాం. నెక్స్ట్ పోచమ్మ బోనం పూజించడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్. పోచమ్మ బోనంలో మొదటగా పసుపు నూనె అప్లై చేసి రాసి పసుపు కుంకుమ చాలా పద్ధతిగా క్యాప్ ఇస్తూ పెట్టారు. తర్వాత ఈ బోనానికి బొట్లు పెట్టడం జరుగుతుంది. బొట్ల తర్వాత బోనంకి వేపాకులు మరియు బంతిపూలు కూడా కట్టడం మీరు చూస్తారు.
వేపాకులు మరియు బంతిపూలు కట్టి తర్వాత పైన ప్లేట్లో కాస్త ఆయిల్ అప్లై చేసి నూనె పోసి వత్తి వేసి దీపం ముట్టించి పోచమ్మ తల్లికి బోనం సమర్పిస్తాము. ఎప్పుడైనా ఏ శుభకార్యం చేసినా మొదటగా మనం అమ్మవారికి పోచమ్మ తల్లికి బోనం సమర్పించడం ఆనవాయితీ కదా. ఈ వీడియోలో పోచమ్మ బోనం సిద్ధమవుతుంది. వత్తి వేశారు. నెక్స్ట్ అమ్మవారికి సమర్పించబోయే అగరబత్తులు, వేపాకులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమలు అన్నీ కూడా సిద్ధం చేసి పోచమ్మ తల్లికి బోనం సమర్పించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ గుమ్మాలకు కట్టే బంతిపూలు, అలాగే బోనాలకు కూడా కడతాం కదా, అవన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. మా బావగారి కూతురు కూర్చుతుంది పూలు. ఇవన్నీ కూడా బోనాలకు అలాగే బోనం పైన పెట్టడానికి 5 రకాల కూరగాయలతో వంటలు చేసి బోనం సమర్పిస్తాము.